హాయ్ నమస్తే. ఇండియాలో టాప్ అకాడమిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, ఈ ఎగ్జామ్స్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అవి ఐఐటి కావచ్చు, ట్రిపుల్ ఐటి కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి సెకండ్ టాప్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, అకాడమిక్ ఎగ్జామ్ అయితే ఉందో, అది నీట్. దీని ద్వారా డాక్టర్ కోర్స్ చదవడానికి అవకాశం ఉంది. ఈ డాక్టర్ కోర్స్లో నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, నీట్ పీజీ కావచ్చు. అదేవిధంగా సోషల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టాప్ యూనివర్సిటీస్లో పిహెచ్డి చేయడానికి లేదా ప్రొఫెసర్స్ కావడానికి జరిగేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, నెట్ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా సిఎస్ఐఆర్ ఎగ్జామ్ కానీ. సో ఈ విధంగా అకాడమిక్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, వీటిల్లో పోటీ పడేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లక్షల్లో ఉంటారు. ఉన్నటువంటి సీట్లు ఏమో థౌజండ్స్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ తీసుకుంటే అరౌండ్ 21 to 22 lakhs ఆస్పిరెంట్స్ ఉంటే అక్కడ 1.25 నుంచి 1.15 వరకు సీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా అకాడమిక్స్ పరంగా అదేవిధంగా ఉద్యోగాల గురించి పోటీ పడేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అది సెంట్రల్ సర్వీస్ అయితే యూపీఎస్సి కావచ్చు. యూపీఎస్సి ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా రకరకాల సర్వీసెస్ రిక్రూట్ చేస్తుంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ సెంట్రల్ సర్వీస్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తుంటుంది. అదేవిధంగా బ్యాంక్ సర్వీసెస్ ఐబిపిఎస్ ద్వారా బ్యాంక్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తుంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ లాంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కావచ్చు. వీటితో పాటు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ అయినటువంటి స్టేట్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్, ఏపీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా ఈ స్టేట్ సర్వీస్ కమిషన్స్ రిక్రూట్ చేసేటువంటి గ్రూప్ 1, 2, 3, 4, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్లు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలా సెంట్రల్ సర్వీస్ కావచ్చు, స్టేట్ సర్వీస్ కావచ్చు. ఉద్యోగాల కోసం కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, ఈ సర్వీస్ కమిషన్కి పోటీ పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లక్షల్లో ఉంటారు. ఆడ జాబ్స్ ఏమో థౌజండ్స్లో ఉంటాయి. సో ఇటువంటి క్రమంలో అటు అకాడమిక్స్ పరంగా, ఇటు ఉద్యోగాల పరంగా పోటీ పడేటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి సీట్స్ కానీ, ఉద్యోగాలు కానీ లిమిటెడ్గా ఉంటాయి. సో ఇటువంటి క్రమంలో మనం వాటిని క్రాక్ చేయాలంటే మనం మెమరీని షార్ప్ చేయాలి. సో మెమరీని షార్ప్ చేయాలంటే అసలు మెమరీ అంటే ఏంటి, మెమరీ ఎన్ని రకాలు, అసలు బ్రెయిన్లో మెమరీ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. హాయ్ నమస్తే, నా పేరు దుగ్గిరాల మాల్యాద్రి, మాస్టర్స్ ఇన్ సైకాలజీ. రైట్. మెమరీ అంటే ఏదైతే మన 5 సెన్సెస్ ద్వారా గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత, అంటే ఎన్కోడ్ చేసిన తర్వాత, అంటే వివిధ భాగాలుగా విభజించిన తర్వాత, ఆ ఇన్ఫర్మేషన్ను స్టోర్ చేసుకొని మనం అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకోవడాన్ని మనం మెమరీ అంటాం. ఈ మెమరీకి ప్రధానంగా ఒకటి, మెమరీని ఎన్కోడ్ చేసి స్టోర్ చేసి అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకోవడం, అంటే రీకాల్ చేసుకోవడం లేదా రికలెక్ట్ చేసుకోవడం, ఇది మెమరీ. సో ఈ మెమరీ అనేది ప్రధానంగా 3 రకాలు. ఒకటి సెన్సరీ మెమరీ. ఈ సెన్సరీ మెమరీ ఏదైతే ఉందో, ఈ 5 సెన్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ను మనకి బ్రెయిన్లో ఎంటర్ అయిన తర్వాత, అంటే హిప్పోకాంపస్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, దీన్ని గేట్వే ఆఫ్ మెమరీ అంటాం. హిప్పోకాంపస్ దగ్గర మెమరీ ఎంటర్ అయిన తర్వాత ఈ 5 సెన్సెస్ ద్వారా, అంటే చూడటం, వినటం, అదేవిధంగా ఈ మన స్కిన్ ద్వారా మన ఫీల్ అవ్వడం, ఇటువంటి
ఇన్ఫర్మేషన్ మనకి 5 సెన్సెస్ ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా 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 షార్ట్ పీరియడ్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి 3 to 4 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఈ సెన్సరీ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ మెమరీ. ఈ షార్ట్ టర్మ్ మెమరీ ఏదైతే ఉందో ఈ సెన్సరీ మెమరీ కాస్త షార్ట్ టర్మ్ సెన్సరీ మెమరీలో హోల్డ్ చేయదు, షార్ట్ టర్మ్ మెమరీలో హోల్డ్ చేస్తాం. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయాన్ని మనం చూసిన తర్వాత అది మినిమం సెకండ్స్ నుంచి 15 to 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేస్తుంది. ఈ హోల్డ్ చేసింది మళ్ళీ అలాగే కన్సాలిడేట్ కావాలంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ కాస్త పర్మనెంట్ అయ్యేటువంటి క్రమంలో ఉన్నటువంటి పీరియడ్ని మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఈ షార్ట్ టర్మ్ మెమరీ అనేది 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఉంటుంది, రైట్. దీంట్లోని షార్ట్ టర్మ్ మెమరీలోనే వర్కింగ్ మెమరీ అని కూడా అంటాం. ఈ వర్కింగ్ మెమరీ అంటే ఇది కూడాను ఇప్పుడు మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో ఈ వర్కింగ్ మెమరీ అనేది యాక్టివ్ ఉంటుంది. ఏ షార్ట్ టర్మ్ మెమరీ హోల్డ్ చేసినటువంటి మెమరీ ఏదైతే ఉందో అది యాక్టివ్గా ప్రాసెస్ అవుతుంటే దాన్ని యాక్టివ్ మెమరీ అని కూడా అంటాం, లేదా వర్కింగ్ మెమరీ అని కూడా అంటాం. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. దీని డ్యూరేషన్ వచ్చేసి 15 to 30 సెకండ్స్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెమరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మన 5 సెన్సెస్ ద్వారా గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అది షార్ట్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అయ్యి షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్గా కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ అవుతుంది. ఈ విధంగా ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేది అది అవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, వీక్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఈవెన్ లైఫ్ లాంగ్ కావచ్చు. కొన్ని మెమరీస్ లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మెమరీని సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ లేదా వర్కింగ్ మెమరీ మరియు ఈ లాంగ్ టర్మ్ మెమరీ అంటాం, రైట్. ఈ లాంగ్ టర్మ్ మెమరీని మనం ప్రధానంగా రెండు భాగాలుగా విభజించుకుంటాం. ఒకటి ఎక్స్ప్లిసిట్ మెమరీ. ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీనే మనము ఈ డిక్లరేటివ్ మెమరీ అంటాం. ఈ డిక్లరేటివ్ మెమరీ లేదా ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటే ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఈ 5 సెన్సెస్ ద్వారా మనం గ్రహిస్తామో ఆ గ్రహించేటువంటి ఈ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాన్షియస్ మోడ్లో మనం గ్రహిస్తామో దాన్ని ఎక్స్ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీ అంటాం. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏ ఫైవ్ సెన్సరీ ఇన్పుట్ ద్వారా మనకు వచ్చేటువంటి సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషను వితౌట్ అన్కాన్షియస్లో మనం గ్రహిస్తాము దాన్ని ఇంప్లిసిట్ మెమరీ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీ అంటాం. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీకి ఇంప్లిసిట్ మెమరీ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీని మనం తీసుకోవడం కానీ అంటే ఎన్కోడ్ చేయడం కానీ ఆ ఎన్కోడ్ చేసింది స్టోర్ చేయడం కానీ స్టోర్ చేసిన మెమరీని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడం అంటే రికలెక్ట్ చేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా ఎన్కోడింగ్, స్టోర్ ప్లస్ రిట్రీవ్ ఈ 3 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది కాన్షియస్ మోడ్లో జరిగితేనేమో ఎక్స్ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీ అంటాం. అలా కాకుండా మనం ఈ 5 సెన్సెస్ ద్వారా ఎన్కోడ్ చేయబడింది స్టోర్ చేయబడినటువంటి మళ్ళీ అవసరం కొద్ది రిట్రీవ్ చేస్తాం కదా. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అన్కాన్షియస్గా ఆటోమేటిక్గా కాన్షియస్ లేకుండా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిసిట్ మెమరీ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీ అంటాం, రైట్. ఇక్కడ ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీని ప్రధానంగా 2 భాగాలుగా విభజిస్తాం. ఎలా అంటే ఒకటి ఎపిసోడిక్ మెమరీ అంటే మనము కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా బర్త్డేలు కావచ్చు, కాలేజ్ ఫస్ట్ డే కావచ్చు, లేదా మీ లవర్స్తో ఫస్ట్ కలిసిన రోజు కావచ్చు, ఇలా ఏవైతే ఉంటాయో ఒక ఎపిసోడ్స్ ఆ డేస్ని మనం ఒక సిరీస్గా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్స్ చేసేటప్పుడు లేదంటే ఫేర్వెల్ చేసేటప్పుడు లేదా ఫ్రెషర్స్ పార్టీ జరిగేటప్పుడు ఇలా
ఇన్సిడెంట్ బేస్డ్గా గుర్తుపెట్టుకోవడాన్ని మనం ఎపిసోడిక్ మెమరీ అంటాం. అదేవిధంగా సిమెంటిక్ మెమరీ అంటే ఫ్యాక్ట్స్ నేర్చుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ, అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ DC, ఇలా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్ని గుర్తు చేసుకోవడం ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెస్, ఈ ఫ్యాక్ట్స్ని ఎన్కోడ్ చేసే విషయంలో, ఈ ఫ్యాక్ట్స్ని స్టోర్ చేసే విషయంలో, ఈ ఫ్యాక్ట్స్ని రిట్రీవ్ చేసుకునేటువంటి విషయంలో, ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం సిమెంటిక్ మెమరీ అంటాం. ఈ విధంగా ఈ ఎపిసోడిక్ మెమరీ, ఈ సిమెంటిక్ మెమరీని మనం ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీలో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంప్లిసిట్ మెమరీని కూడా మనం ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తాం. ఒకటి ప్రొసీజరల్ మెమరీ అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం లేదా డ్రైవింగ్ చేస్తాం. సో ఇది ఒక ప్రొసీజర్, ఇలా బండి తీయడము ఒక ప్రొసీజర్ పరంగా నేర్చుకుంటాం. దీనికి అన్కాన్షియస్లో జరుగుతుంది, ఆటోమేటిక్ చేస్తూ ఉంటాం. మన కిక్ కొట్టడం, స్టార్ట్ చేయడం, పోవడం, అవసరమైనప్పుడు బ్రేక్ వేయడం, గేర్ మార్చడం, ఇవన్నీ కూడాను ప్రొసీజర్. ఈ ప్రొసీజర్గా నేర్చుకునేటువంటి దీనికి అన్కాన్షియస్ మోడ్లో మనం నేర్చుకుంటాం. ఈ అన్కాన్షియస్ మోడ్లోనే మనకి ఎన్కోడ్ అవుతుంది, అన్కాన్షియస్ మోడ్లోనే స్టోర్ అవుతుంది, అన్కాన్షియస్ మోడ్లోనే దాన్ని రిట్రీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైమింగ్ మెమరీ. ఈ ప్రైమింగ్ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు దాని సప్లిమెంట్గా ఆటోమేటిక్ ఇంకోటి గుర్తు వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనగానే ఆటోమేటిక్ నర్సు, ఇలా హాస్పిటల్ అనగానే ఒక ఇది అంటే రిలేటెడ్ మ్యాటర్ అనేది గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ప్రైమింగ్ మెమరీ అంటాం. సో ఓవరాల్గా ఇదేదో అకాడమిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా కాకుండా మెమరీ అనేది ఏ విధంగా మనకి ఎన్కోడ్ చేయబడి బ్రెయిన్లో వివిధ భాగాల్లో స్టోర్ చేయబడుతుందో, వివిధ భాగాల్లో స్టోర్ చేయబడినటువంటి ఈ మెమరీని అవసరం కొద్దీ రిట్రీవ్ చేసుకుంటామో, ఈ విధంగా మనం చేసేదాన్ని మెమరీ అంటాం. మెమరీ ఈ విధంగా పలు రకాలుగా మనం విభజించుకొని అర్థం చేసుకుంటాం. అయితే బేసికల్ ఇప్పటివరకు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు. అయితే ఈ మెమరీ ఎన్కోడ్ చేయబడినటువంటి మెమరీ బ్రెయిన్లోని ఏ పార్ట్స్లో స్టోర్ చేయబడుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ముందు ఈ ఎన్కోడ్ చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో, అంటే మెమరీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుంది, కన్సాలిడేట్ మీన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఇది షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి కన్వర్ట్ అవుతుంది అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏ ప్రాంతాల్లో ఈ మెమరీ స్టోర్ అవుతుంది అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, రైట్? ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో కాంపిటేటివ్ సినారియో అనేది అది అకాడమిక్స్ పరంగా కావచ్చు, జాబ్ ఓరియంటేషన్ పరంగా కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో మనకి సింపుల్గా షార్ట్కట్లు చెప్తాను. దీన్ని మనం ఫార్నిక్స్ బండిల్ అంటాం, రైట్? దీన్ని మనం హిప్పో కంపస్ అంటాం. ఇక్కడ హిప్పో కంపస్ ఉంటుంది. హిప్పో కంపస్ నుంచి అదేవిధంగా రైట్ అండ్ లెఫ్ట్ హిప్పో కంపస్, రైట్, ఈ ప్రాంతంలో హిప్పో కంపస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు హిప్పో కంపస్ అనేది గేట్వే ఆఫ్ మెమరీ సెంటర్ ఫర్ ఇన్ ది బ్రెయిన్.
ఇక్కడ మనకి హిప్పోకాంపల్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఈ సెన్సర్ ఇన్పుట్ అనేది ఫస్ట్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అంటే 5 సెన్సెస్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఈ బండిల్స్ ద్వారా అంటే యాక్సాన్ బండిల్స్ ద్వారా మనకి మమ్మల్రీ బాడీకి చేరుతుంది. వీటిని మనం మమ్మల్రీ బాడీస్ అంటాం. మమ్మల్రీ బాడీస్ అంటాం. దీన్ని మనం హిప్పోకాంపస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ హిప్పోకాంపస్. దీన్ని మనం ఫిమ్రియన్ అంటాం. ఫిమ్రియా అంటే ఈ హిప్పోకాంపస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసేటువంటి వైట్ బండిల్ లేదా యాక్సాన్ బండిల్స్ని మనం ఫిమ్రియా అంటాం. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ హిప్పోకాంపస్ని కలిపేటువంటి ఈ పార్ట్ని మనం కమిషియస్ అంటాం. లెఫ్ట్ అండ్ రైట్ హిప్పోకాంపస్ని ఫార్నిక్స్ని వీటిని ఈ బండిల్ని మనం ఫార్నిక్స్ బండిల్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హిప్పోకాంపస్ నుంచి ఈ ఫార్నిక్స్ బండిల్ ద్వారా ఈ విధంగా మనకి మమ్మల్రీ బాడీస్కి చేరుతుంది. స్టెప్ 1. దీన్ని కాలమ్స్ అంటారు, పోస్టీరియర్ కాలమ్స్. ఓకే, అదేవిధంగా వీటిని యాంటీరియర్ కాలమ్స్ అంటారు. దీన్ని కమిషనర్స్ అంటారు. నాట్ కమిషనర్, కమిషనర్స్ అంటారు. అంటే 2 ప్రధాన భాగాలను కలిపేటువంటి ప్రాంతాన్ని మనం కమిషనర్స్ అంటాం. రైట్. ఈ విధంగా మనకి స్టెప్ 1 ఈ మమ్మల్రీ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ స్టెప్ 2 ద్వారా మనము వీటిని తలామస్ అంటాం. ఈ తలామస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండింటిని లెఫ్ట్ అండ్ రైట్ తలామస్ అంటారు. ఈ మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో స్టెప్ 2లో ఇక్కడ వరకు ఎంటర్ అయ్యి స్టెప్ 1 నుంచి హిప్పోకాంపస్ టు ఫార్నిక్స్ బండిల్ ద్వారా మమ్మల్రీ బాడీకి వచ్చింది. మమ్మల్రీ బాడీ నుంచి యాంటీరియర్ తలామస్ అంటారు. యాంటీరియర్ తలామస్ అంటే ముందు భాగం ఉంది. దీన్ని యాంటీరియర్ తలామస్ అంటారు, దీన్ని లేటరల్ తలామస్ అంటారు, దీన్ని మీడియల్ తలామస్ అంటారు. రైట్. సో ఈ విధంగా మమ్మల్రీ బాడీ నుంచి ఈ విధంగా యాంటీరియర్ తలామస్లోకి ఎంటర్ అవుతుంది. రైట్. ఈ ట్రాక్ని ఏదైతే ఉందో ఈ వైట్ ఫైబర్ బండిల్ యాక్సాన్ బండిల్స్ ఏమంటామంటే మమిలో తలామిక్ ట్రాక్ ద్వారా మనకి ఇన్ఫర్మేషను యాంటీరియర్ తలామస్కి వెళ్తుంది. యాంటీరియర్ తలామస్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని మనము కార్పస్ కోలోజం అంటారు. అంటే కార్పస్ కోలోజం అనేది లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ని కలిపేటువంటి, అంటే లెఫ్ట్ బ్రెయిన్ని రైట్ బ్రెయిన్ని కలిపేటువంటి అతిపెద్ద కమిషన్స్, అతిపెద్ద కనెక్టివిటీ, దాన్ని కార్పస్ కోలోజం అంటారు. సో కార్పస్ కోలోజం, ఈ కార్పస్ కోలోజం పైన ఉండేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పైన ఉండేటువంటి పార్ట్ పేరే ఇది సింగులేట్ గైరెస్ అంటారు. దీన్ని సింగులేట్ గైరెస్ అంటారు. రైట్. ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత హిప్పోకాంపస్ టు మమ్మల్రీ బాడీ, సెకండ్ స్టెప్ మమ్మల్రీ బాడీ టు యాంటీరియర్ తలామస్,
థర్డ్ స్టెప్ యాంటీరియర్ థలామస్ టు సింగులేట్ గైరస్. సింగులేట్ గైరస్ నుంచి మళ్ళీ మిగతా వివిధ భాగాలకి చేరడం జరుగుతుంది. ఈ మొత్తంని ఏది హిప్పోకాంపస్ టు మమ్మల్రీ బాడీ టు యాంటీరియర్ థలామస్ టు సింగులేట్ గైరస్ టు నియోకార్టెక్స్. ఈ మొత్తం బ్రెయిన్ అనుకుంటే ఈ సింగులేట్ గైరస్ పైన మనకి నియోకార్టెక్స్ ఉంటుంది. నియోకార్టెక్స్ ఈ పైన ఉంటుందండి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ని న్యూరో సైన్సిస్ట్ అయినటువంటి జేమ్స్ పపేజ్ 1937లో ఈ సర్క్యూట్ని కనుక్కోవడం జరిగింది. ఇది హిప్పోకాంపస్ టు మమ్మల్రీ బాడీ టు యాంటీరియర్ థలామస్ టు సింగులేట్ గైరస్ టు నియోకార్టెక్స్, రైట్. సో ఈ విధంగా మెమరీ అనేది స్టెప్ బై స్టెప్ మనకి కన్సాలిడేట్ అవుతూ ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కన్సాలిడేట్ అవుతుంది అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హిప్పోకాంపస్ టు మమ్మల్రీ బాడీకి వెళ్ళిన తర్వాత మమ్మల్రీ బాడీకి బ్రెయిన్లోని వివిధ పార్ట్లతో కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇది అమిగ్దులా, దీన్ని అమిగ్దులా అంటారు. రైట్. ఈ అమిగ్దులా అనేది సెక్సువల్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్, ఎమోషనల్ బిహేవియర్ ఇవన్నీ కూడాను స్టోర్ అయ్యేటువంటి ప్లేస్. ఈ ప్లేస్ నుంచే, ఈ అమిగ్దులా నుంచే మనకి ఈ విధంగా మమ్మల్రీ బాడీకి కనెక్టివిటీ ఉంటుంది. రైట్. అమిగ్దులా టు మమ్మల్రీ బాడీ. ఈ అమిగ్దులా టు మమ్మల్రీ బాడీని స్ట్రయా టెర్మినలిస్ అంటాం. అమిగ్దులా టు మమ్మల్రీ బాడీ. అదేవిధంగా ఇది స్ట్రయా టెర్మినలిస్. అదేవిధంగా అదే అమిగ్దులా నుంచి మమ్మల్రీ బాడీకి షార్ట్ రూట్లో కూడా ఇంకొక కనెక్టివిటీ ఉంటుంది. ఈ కనెక్టివిటీ పేరు వెంట్రల్ అమిగ్దులర్ ఫ్యూగల్ పాత్వే, రైట్. సో చాలా మంది డౌట్ రావచ్చు ఈ కనెక్షన్స్ ఏంటనేది. ఈ మమ్మల్రీ బాడీతో డైరెక్ట్గా ఈ మమ్మల్రీ బాడీ అనేది ఇట్ ఈస్ ఎ ప్రాసెసింగ్ సెంటర్. బ్రెయిన్లోని వివిధ భాగాల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ప్రాసెస్ చేసి ఆ నెక్స్ట్ స్టెప్కి పంపిస్తుంది. సో పాయింట్ అర్థమైంది కదా. సో సింపుల్గా ఈ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫైబర్ బండిల్స్ ఇంకొంచెం వేరే వేరే బ్రెయిన్ పార్ట్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మమ్మల్రీ బాడీకి రావడం జరుగుతుంది, రైట్. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అమిగ్దల నుంచి టూ రూట్స్లో స్ట్రయా టెర్మినలిస్ రూట్, అదేవిధంగా వెంట్రల్ అమిగ్దులో ఫ్యూగల్ పాత్వే రూట్ నుంచి మనకి మమ్మల్రీ బాడీకి ఇలా రావడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ యాంటీరియర్ థలామస్ అనేది కూడాను ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలే సెంటర్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే కాదు, ఇట్ ఈస్ నాట్ పాసింగ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా ఈ థలామస్ నుంచి నెంబర్ ఆఫ్ బ్రెయిన్ పార్ట్స్కి కనెక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆల్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి థలామస్కి చేరుతుంది. థలామస్ నుంచి వివిధ పార్ట్లకి అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి మిగతా పార్ట్లకి వెళ్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్విచ్ టు ది హైయర్ సెంటర్స్. అంటే ఈ న్యూ కార్టెక్స్ సంబంధించినటువంటి సెరిబ్రల్ కార్టెక్స్ సంబంధించినటువంటి అన్నిటికీ ఇన్ఫర్మేషను వయా థలామస్ నుంచి పోతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో
ఆ విధంగా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ సింగులేట్ గైరెస్. ఈ సింగులేట్ గైరెస్ కూడా ఈ సింగులేట్ గైర్ నుంచి మళ్ళీ నియో కార్టెక్స్కి వెళ్తుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా మెమరీ ఏదైతే ఉందో ఫస్ట్ గేట్వే ఎంటర్ అయిన తర్వాత, అంటే హిప్పోకాంపస్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత ఫార్నిక్స్ బండిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మమలరీ బాడీకి వెళ్తుంది. మమలరీ బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ యాంటీరియర్ థలామస్కి వెళ్తుంది, యాంటీరియర్ థలామస్ న్యూక్లియస్కి వెళ్తుంది. యాంటీరియర్ థలామస్ న్యూక్లియస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా సింగులేట్ గైరెస్కి వెళ్తుంది. సింగులేట్ గైరెస్ నుంచి సింగులం ద్వారా మిగతా పార్ట్స్కి వెళ్తుంది. లింబిక్ సిస్టమ్కి వెళ్తుంది, అంటే మిగతా బ్రెయిన్లోని మిగతా పార్ట్లకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్లో స్టోర్ అయినటువంటి వివిధ ప్రాంతాల్లో స్టోర్ అయినటువంటి ఈ మెమరీ ఏదైతుందో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ పోయినప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి మిగతా పార్ట్స్ యొక్క ఇన్పుట్ తీసుకొని కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, సింపుల్గా ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంటర్ అయ్యేటువంటి ప్లేసు హిప్పోకాంపస్ అనేది మన హిప్పోకాంపస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫార్నిక్స్ బండిల్ ద్వారా మనకి మెమలరీ బాడీకి వస్తుంది. ఈ మెమలరీ బాడీస్ అనేది వచ్చిన తర్వాత మెమలరీ బాడీస్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ థలామస్కి వెళ్తుంది. థలామస్లో ఏ పార్ట్కి వెళ్తుంది? యాంటీరియర్ థలామస్కి వెళ్తుంది. యాంటీరియర్ థలామస్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సింగులేట్ గైరెస్ నుంచి మిగతా వివిధ భాగాలకి చేరడం జరుగుతుంది. ఈ చేరినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఇది ఎన్కోడ్ చేయబడి బ్రెయిన్లోని వివిధ భాగాల్లో స్టోర్ చేయబడుతుంది. స్టోర్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం అవసరం కొద్దీ, అది ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావచ్చు, లేదా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఈ సందర్భాల్లో అవసరం కొద్దీ అవి మనం రికలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బేసికల్గా మెమరీ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇది స్టెప్ బై స్టెప్ మెమరీ ఏ విధంగా కన్సాలిడేట్ అవుతుంది అనేది. సో దీంతో పాటు మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఓవరాల్గా చెప్పినట్టు బేసికల్గా చెప్పాం ఆల్రెడీ. సో ఈ కాన్షియస్లో నేర్చుకున్నటువంటి మెమరీ ఏదైతే ఉందో అది మనకి నియోకార్టెక్స్ అంటే సెరెబ్రంలోని నియోకార్టెక్స్లో స్టోర్ అవుతుంది. అంటే పర్మనెంట్ కాన్షియస్ మోడ్లో నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్నే మనము ఈ పరిభాషలో చెప్పాలంటే ఎక్స్ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీ ఏదైతే ఉందో, ఆ డిక్లరేటివ్ మెమరీలో కూడా మనం రెండు భాగాలు అనుకున్నాం, ఎపిసోడిక్ మెమరీ అండ్ సిమెంటిక్ మెమరీ. ఈ సిమెంటిక్ లేదా ఎపిసోడిక్ మెమరీలో భాగమైనటువంటి ఎక్స్ప్లిసిట్ మెమరీ ఏదైతే ఉందో ఇది మనము నియోకార్టెక్స్లో స్టోర్ చేస్తుంది. బ్రెయిన్ అనేది నియోకార్టెక్స్లో స్టోర్ చేస్తుంది. అదేవిధంగా సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ హిప్పోకాంపస్లో టెంపరీగా ఉంటుంది. దీన్ని మనం సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ టెంపరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ మెమరీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి క్రమంలో ఈ షార్ట్ టర్మ్ మెమరీ అనేది మనము ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లేదా వర్కింగ్ మెమరీ కూడా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో ఉంటుంది. రైట్. అదేవిధంగా ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఇంప్లిసిట్ మెమరీ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీ ఏదైతే ఉందో అన్కాన్షియస్లో నేర్చుకునేటువంటి మెమరీ ఏదైతే ఉందో ఇది మనకి సెరిబెల్లం లేదా పుటామెన్, బేజల్ గ్యాంగ్లియాలో ఉన్నటువంటి పుటామెన్లో స్టోర్ అవుతుంది. సో ఈ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, ది వన్ అండ్ ఓన్లీ మెథడ్ ఏంటంటే రిపిటేషన్ లేదా రివైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పదే రివైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రివైజ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రివైజ్ చేసుకునేటువంటి క్రమంలో
ఈ స్టెప్ బై స్టెప్ ఒక ప్లేస్ నుంచి ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్ళేటువంటి క్రమం ఏదైతుందో ప్రాసెస్లో ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి మనకి ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి పదే పదే రివైజ్ చేయడం వల్ల సబ్జెక్ట్ని రివైజ్ చేయడం వల్ల మనం ఈ ఇన్ఫర్మేషన్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బెస్ట్ మెథడ్ ఏంటంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుందంటే వాళ్ళు దాన్ని ఎమోషనల్గా తీసుకుంటారు. ఈ ఎమోషనల్గా తీసుకోవడం అనేది ఆ ప్లేస్ ఏదైతుందో అమిగ్దులా అది బాగా స్టిమ్యులేట్ అవుతుంది, ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నెగిటివ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఈ ఇంప్రూవ్ ఎప్పుడైనా మనం మన గోల్ని మర్చిపోయినప్పుడు ఈ రకమైనటువంటి ఎమోషనల్ స్టిమ్యులేషన్ మనల్ని ఆ నెగిటివ్ సైడ్ పోకుండా పాజిటివ్ సైడే ఉండడానికి ఇది చేస్తుంది. సో ఈ విధంగా మెమరీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఒకసారి ఓవరాల్గా గుర్తు చేసుకుంటే మెమరీ అనేది ఫస్ట్ ఎన్కోడ్ చేయబడినటువంటి మెమరీ స్టోర్ చేయబడి బ్రెయిన్లోని వివిధ భాగాల్లో స్టోర్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మెమరీ ఏదైతుందో అదే స్టోర్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఇది అవసరానికి అనుగుణంగా మనం రిట్రీవ్ చేసుకున్నటువంటి క్రమాన్ని మనం మెమరీ అంటాం. మెమరీ ప్రధానంగా 3 రకాలు: సెన్సరీ మెమరీ, అదేవిధంగా షార్ట్ టర్మ్ మెమరీ, పర్మనెంట్ మెమరీ. సో ఈ పర్మనెంట్ మెమరీని మనం ప్రధానంగా 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి ఎక్స్ప్లిసిట్ మెమరీ, ఇంప్లిసిట్ మెమరీ. ఎక్స్ప్లిసిట్ మెమరీని డిక్లరేటివ్ మెమరీ అంటాము. ఇంప్లిసిట్ మెమరీని నాన్ డిక్లరేటివ్ మెమరీ అంటాం. అదేవిధంగా ఎక్స్ప్లిసిట్ మెమరీని ప్రధానంగా 2 విధాలుగా విభజిస్తాం. ఒకటి సిమెంటిక్ మెమరీ, 2 ఎపిసోడిక్ మెమరీ. అదేవిధంగా ఇంప్లిసిట్ మెమరీని ప్రధానంగా 2 విభాగాలు విభజిస్తాం. ఒకటి ఎపిసోడిక్ మెమరీ, 2 ప్రైమింగ్ మెమరీ. సో ఈ విధంగా మనం గుర్తు చేసుకుంటాం. సో వివిధ భాగాల్లో కన్సాలిడేట్ అయ్యి వివిధ స్టెప్ బై స్టెప్ ఈ మెమరీ అనేది స్టెప్ బై స్టెప్ కన్సాలిడేట్ అయినటువంటి ఈ మెమరీ ఏదైతుందో ఇన్ఫర్మేషన్ ఏదైతుందో బ్రెయిన్లోని వివిధ భాగాల్లో స్టోర్ చేయబడి అవసరమైనప్పుడు వాటన్నిటిని ఆ ఇన్ఫర్మేషన్ వివిధ భాగాల్లో స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి రిట్రీవ్ చేసుకున్నటువంటి క్రమాన్ని ఇంప్రూవ్ చేసుకునే సహజంగా మెమరీ ఇందాక ముందు డిస్కస్ చేసినట్టు ఈ మెమరీని కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి లాస్ అవ్వడం జరుగుతుంది. ఆ లాస్ అయ్యేటువంటి క్రమాన్ని అది ట్యూమర్స్ కావచ్చు, లేదా ఇంజురీస్ కావచ్చు, లేదా డీజనరేషన్ అవడం కావచ్చు. ఇలా లాస్ అయినటువంటి దాన్ని మెడికల్గా లైఫ్లో మెమరీ లాస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ న్యూరాన్స్ మెమరీ రిలేటెడ్ న్యూరాన్స్ ఏవైతున్నాయో అవి డీజనరేట్ అవడం వల్ల మనకి మెమరీ లాస్ అవుతుంది. సో ఆ మెమరీ లాస్ని మనం ఆల్జిమర్స్ డిసీజ్ అని కూడా అంటాం. సో ఈ ఆల్జిమర్స్ డిసీజ్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం ఓవర్కమ్ కావచ్చు. అదేవిధంగా స్లీప్ డిప్రైవేషన్ అంటే స్లీప్ లేకపోవడం లేదా చాలా ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ మెమరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెమరీ కన్సాలిడేషన్కి స్లీప్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఏ సౌండ్ స్లీప్ లీడ్స్ ఏ సౌండ్ మైండ్, ఏ సౌండ్ స్లీప్ లీడ్స్ ఏ సౌండ్ మెమరీ. సో ఇలా స్లీప్ అనేది 2 లైఫ్ స్టైలు, 3 డిప్రెషన్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే వ్యక్తులు కావచ్చు, కొన్ని విషయాల్లో పర్సనల్గా తీసుకొని డిప్రెషన్కి గురవుతుంటారు. లవ్ కావచ్చు, లేదా ఇంకో రిలేషన్షిప్ కావచ్చు. ఇటువంటి డిప్రెషన్ తీసుకున్నటువంటి టూ మచ్ డిప్రెషన్ అనేది ఈ మెమరీ లాస్కి దారితీస్తుంది, లేదా లో మెమరీ ఫార్మేషన్కి దారితీస్తుంది. సో ఇదొకటి వెరీ ఇంకోటి ఏంది సబ్స్టాన్స్ అబ్యూజ్. కొంతమంది ఈ టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవడం, లేదంటే డ్రగ్స్ తీసుకోవడం. ఈ టూ మచ్ ఆల్కహాల్ లేదా డ్రగ్స్ లేదా రకరకాలైనటువంటి గంజా ఇటువంటి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సబ్స్టాన్స్ అబ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో మెమరీ రిలేటెడ్ పార్ట్స్ ఏవైతున్నాయో మెమరీ రిలేటెడ్ పార్ట్స్లో తొందరగా డీజనరేషన్ మోడ్కి వచ్చి అవి మనకి దారితీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం చదివింది గుర్తుపెట్టుకున్నది మళ్ళీ రిట్రీవ్ చేసుకోలేకపోవడం జరుగుతుంది. సో ఈ కారణాల చేత
ఈ కారణాల చేత మనకి ఈ మెమరీ లాస్ లేదా మెమరీ తక్కువ ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మనం వీటిని అవాయిడ్ చేయడం, అంటే మంచి మంచి స్లీప్ ఉండటం, ఏది కూడా పర్సనల్ తీసుకోకుండా డిప్రెషన్ లోన్ కాకుండా పాజిటివ్గా తీసుకోవడం, అదేవిధంగా గంజాయి మందు లాంటి వాటికి దూరంగా ఉండటం, అదేవిధంగా మనం వీటితో పాటు కొన్ని శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, విటమిన్ డెఫిషియన్సీస్ కావచ్చు, మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ మెమరీ కన్సాలిడేషన్ అనేది స్లో మోడ్లో ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల అది బాడీలీ డిఫిషియన్సీస్ అయితే వాటికి సంబంధించిన మెడికేషన్ లేదా సప్లిమెంట్స్ తీసుకొని ఆ డెఫిషియన్సీస్ని ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే వాటికి దూరంగా ఉండటం వల్ల మెమరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు చెడు అలవాట్లకి దూరంగా ఉంటాం, మంచి లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఉంటేనే మనం ఈ లక్ష్యంలో ఉన్నటువంటి అకాడమిక్స్ పరంగా ఈ లక్ష్యంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి తక్కువగా ఉన్నటువంటి సీట్స్ని మన పిల్లలు కానీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా జాబ్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే 7 lakhs మెంబర్స్ ఆస్పిరెంట్స్, 7 to 8 lakhs మెంబర్స్ ఉంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో కానీ ఈ 7 lakhs ఆస్పిరెంట్స్లో నుంచి ఉండేది 7,000. సో మనం దాన్ని క్రాక్ చేయాలంటే మన మెమరీ అనేది షార్ప్ ఉండాలి, ఈజీగా రిట్రీవ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఇలా మెమరీని బాగా కన్సాలిడేట్ చేసుకోవాలంటే మనం పైన చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాలి. సో మీరు ఫోకస్ చేస్తారని, భవిష్యత్తులో ఉద్యోగాలు సాధిస్తారని, అదేవిధంగా అకాడమిక్ స్టూడెంట్స్ అయితే మంచి ర్యాంక్ సాధించి అకాడమిక్స్ పరంగా ముందుకెళ్తారని, ఉద్యోగాల పరంగా సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతవరకు ఎండ్ చేయడం జరిగింది. ఇటువంటి ఫర్దర్ వీడియోస్కి అంటే అకాడమిక్ ఓరియంటెడ్గా జాబ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులకి ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాల్యుబుల్గా అనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే.